మన సారాంశాలు ఎలా రాయాలని చూద్దామండి. ఫస్ట్ పద్య భాగంలో ఫస్ట్ 2 లెసన్స్ నుంచి ఖచ్చితంగా ఒక ఎస్ఏ క్వశ్చన్ అయితే వస్తుంది. ఈ 2 లెసన్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కవి పరిచయం. కవి పరిచయం అనగానే కవి ఎవరు, హనుమదోపదేశం, ఇది రామాయణానికి సంబంధించినటువంటి రచన. ఇది వాల్మీకి గారు రచించారు. తర్వాత వాల్మీకి యొక్క గొప్పతనం, మనకు ఒక శ్లోకం ఉందండి, పూజంతం రామ రామేతి మధురం మధురాక్షం అనే శ్లోకం, అక్కడ యాడ్ చేసుకోవచ్చు దాన్ని. గ్రంథ పరిచయం. గ్రంథ పరిచయం అనగానే శ్రీమద్ రామాయణంలో భాగాలకు ఏమని పేరు, అదేవిధంగా ఇందులో ఎన్ని వేల శ్లోకాలు ఉన్నాయి, ఎవరి గురించి ఉంటుంది, చివరికి రామాయణం ద్వారా మనం ఏం తెలుసుకుంటాం అనేది రాయాలి. ఇది మొత్తం మీద ఇందులో చివరిలో గ్రంథ పరిచయంలో రామాధిపత్ వర్తితవ్యం మరియు రావణాధిపత్, అంటే రాముడిలాగా నడుచుకోవాలి, రావణాసుడిలాగా కాదు. నెక్స్ట్ ఆ లెసన్కి సంబంధించినటువంటి పాత్రల పేరు, హనుమంతుడు, సుగ్రీవుడు మొదలైన వారు. ఏమైనా 2 రాసినా కూడా సరిపోతుంది. పాఠ్యభాగ సందర్భం, అంటే ఈ సందర్భం అంటే ఏం లేదండి, ఎవరితో చెప్తున్నారు ఇదే ఉంటుంది బేసిక్గా. ఇక్కడ ఏది చెప్తున్నారో అది మీరు రాస్తే సరిపోతుంది. పాఠ్యభాగ పరిచయం, ఎగ్జాంపుల్గా రామాయణం మొత్తం 1 word ఆన్సర్లో రాయమంటే రాయొచ్చు, కొట్టే తెచ్చి. అదేవిధంగా 1 or 2 లైన్స్లో బ్రీఫ్గా పాఠ్యభాగ పరిచయం, ఇది స్టోరీ అని మనకి తెలియజెప్పాలి. ఇక మీకు ఏదైతే మెటీరియల్స్ ఉన్నాయో అందులో ఉన్నటువంటి సైడింగ్ ఫాలో అయిపోండి. లాస్ట్లో ఉపసంహారం వచ్చేసి పరస్త్రీలను చెడు దృష్టితో చూసినట్లయితే రావణాసురుని పట్టినటువంటి స్థితి అనేది పడుతుంది అని మనం చేసుకోవచ్చు.